హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు ఒక మంచి రెసిపీ. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలాగా డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్తో కానీ లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఎస్పెషల్గా మా పిల్లలకంటే చాలా ఇష్టం. కొన్ని నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వాళ్ళు తినరు. నేను ఇలా చేసి పెట్టానంటే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, తినేస్తారు. రోజు నేను స్నాక్స్ బాక్స్లోకి పెట్టి పంపిస్తుంటానమాట. ఇలా తినడం వల్ల వాళ్ళకి మంచి ప్రోటీన్, ఐరన్ కూడా వస్తుందన్నమాట. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చూసేద్దాము. కడాయిలో ఈ కొలతకి ఒక కప్పులో పల్లీని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలన్నిటిని పక్కన ఒక ప్లేట్లో తీసేసుకొని పొట్టు తీసేసుకోవాలి. సో ఈ పల్లీని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఆ తర్వాత అదే కడాయిలో పల్లీలు తీసుకున్న కప్పులోనే 1/2 కప్పు బాదం పప్పులు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి తెలుస్తుంది, కొంచెం బాదం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత అదే కప్పులో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, ఇంకా 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు యాడ్ చేశాను. మీరు నల్ల నువ్వులు యాడ్ చేసినా కూడా చాలా మంచిదన్నమాట పిల్లలకి. సో ఇక్కడ నేను తెల్ల నువ్వులు యాడ్ చేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు కూడా నేను ఒక 10 పలుకుల వరకు కూడా యాడ్ చేసేసాను. సో వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి అనమాట. మనకి నువ్వులు ఫ్రై అయ్యాయి అనుకుంటే మనకి చిటపట అంటుంటుంది కదా, మనకి తెలుస్తుంది. సో వీటిని కూడా ప్లేట్లో తీసేసుకొని అన్నిటినీ బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈ నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చల్లారబెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని వీటన్నిటిని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం సున్నుండలకి ఏ విధంగా అయితే పౌడర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పౌడర్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను 3 ఇలాచీల వరకు యాడ్ చేశాను. అండ్ పిస్తా పప్పులు అనేవి మీ ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడైతే ఒక 20 వరకు అయినా పిస్తా పలుకులు యాడ్ చేశాను. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మనకి పల్లీల్లో, నువ్వుల్లో, బాదంలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది ఇలా ఫామ్ అయిపోయి ఉండల్లాగా అవుతుందన్నమాట. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏ కప్పులో అయితే కొలతకి మిగతావి తీసుకున్నామో అదే కప్పులో కప్పు నిండా బెల్లం తీసుకోండి. ఈ స్వీట్ అయితే సరిపోతుంది. బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ చేసి మిగతా పిండిలో కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ స్వీట్ అంతా మిగతా పిండికి కూడా బాగా పట్టేంత వరకు మనం ఈ స్టేజ్లోనే ఉండలు చేసుకోవచ్చు లడ్డూలు. బట్ పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఫ్లేవర్ కూడా ఉండాలనేసి నేనైతే ఇక్కడ ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేడి చేసి ఈ పిండిలో యాడ్ చేసేస్తున్నాను అనమాట. దీనివల్ల మనకి మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా మొత్తం నెయ్యి కూడా మొత్తం అన్నిటికీ పట్టేంత వరకు మనం బెల్లం చేసాం కాబట్టి నెయ్యి అయ్యగానే మనకి మెల్ట్ అయిపోయి లడ్డూలు చుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వీటన్నిటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి ఐరన్ ఫుడ్ అండి. రోజుకొకటి పెట్టినా కానీ చాలా బలం పిల్లలకి. తప్పకుండా మీరు కూడా ఇలా చేసి పెట్టండి. నేనైతే రోజు స్నాక్స్ బాక్స్లోకి పెడుతుంటాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి 10 to 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఆడవాళ్ళు కూడా తినొచ్చు. ఇది మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.